ఏప్రిల్ 2వ తేదీన వక్ఫ్ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లు పక్కా పాస్ అవుతుంది, అందులో నో డౌట్. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలోని మెయిన్ భాగస్వాములైన జేడీయూ, టీడీపీలు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చాయి. వక్ఫ్ అంటే దానం అని అర్థం. ఎవరైనా ఒక ప్రాపర్టీని వక్ఫ్ బోర్డుకి ఇస్తే ఇక అది తిరిగి తీసుకోవడానికి వీల్లేదు. ఇక ఆ ప్రాపర్టీ అల్లాకు చెందినట్టే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ని మిస్యూజ్ చేస్తున్నారని. దేశవ్యాప్తంగా బోర్డుల వద్ద 940,000 ఎకరాలు ఉన్నాయి. వీటిలో 8 లక్షలకు పైన స్థిరాస్తులున్నాయి. వక్ఫ్ బోర్డు లెక్కగడితే 1,20,000 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులుంటే ప్రతి సంవత్సరం కనీసం 20,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. కానీ ప్రతి సంవత్సరం కేవలం 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని మాత్రమే చూపిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంటే మిగతా పైసలు ఎక్కడికి పోతున్నట్టు? దేశంలో మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అవన్నీ కేవలం ఒక 200 మంది చేతుల్లోనే ఉన్నాయి అనేది కొంతమంది ముస్లిం సంఘాల యొక్క వాదన. ఇంకొంతమంది ముస్లిం పెద్దలు ఏం చెప్తున్నారంటే వక్ఫ్ బోర్డు నుంచి వస్తున్న ఆదాయాన్ని గనక సరిగా వాడుకుంటే పేద ముస్లింలకి, ముస్లిం పిల్లలకి, ముస్లిం మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందించవచ్చు అని. ఇప్పటి వరకు అసలు ఒరిజినల్ గా వక్ఫ్ బోర్డుకి ఎంత ఆదాయం వస్తుంది, అది ఎక్కడ ఖర్చు చేస్తున్నారు అనే అఫీషియల్ రికార్డ్స్ లేవు. కానీ ఇప్పుడు ఈ కొత్త సవరణ బిల్లు వల్ల వక్ఫ్ బోర్డ్స్ అన్ని కూడా ప్రాపర్ డేటాని మెయింటైన్ చేయాలి. ఎంత ఇన్కమ్ వస్తుంది, అది ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, దాని వల్ల ఎంత మంది ముస్లింస్ కి లబ్ధి జరిగింది అనేది పక్కా రికార్డు మెయింటైన్ చేయాలి, ఆన్లైన్ లో పెట్టాలి. దేశం మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉంటే దాంట్లో దాదాపు 30 వక్ఫ్ బోర్డు సున్నీ వర్గానికి చెందినవి. కేవలం 2 వక్ఫ్ బోర్డు మాత్రమే షియా వర్గాలకు చెందినవి. ఈ కొత్త వక్ఫ్ బోర్డు చట్టంలో ఇకపై ఇస్లాంలోని ఇతర వర్గాలు కూడా బోర్డులు ఏర్పాటు చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు. ఇది ఒక విధంగా ముస్లింలకు మంచి చేసే విషయమే. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఈ బిల్లుని తప్పుదోవ పట్టించి మిస్లీడ్ చేస్తున్నారు.